హాయ్ అండి, వెల్కమ్ టు అనో ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి నిన్న సండే ఏకాదశి కదండి. ఏకాదశికి నేను పూజ చేసుకున్న వీడియో. ఆ రోజు నేను ఫాస్టింగ్ కూడా ఉన్నాను. ఇంకొంచెం స్పెషల్గా రోజు కన్నా కూడా స్పెషల్గా పూజ చేసుకున్నాను. ఫస్ట్ మన వీడియోని చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక్కడైతే నేను ఫస్ట్ దేవుళ్ళకి జాజిపూల మాల వేసుకున్నానండి. అందరి దేవుళ్ళకి వేసుకున్నాను. బిల్వపత్రాలు పెట్టుకున్నాను. ఇది ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఏకాదశి అంటే తులసి మాల కదా అని. నిన్న శనివారం తులసి మాల వేసుకొని నేను కొబ్బరికాయ కొట్టుకున్నానండి దేవుడికి. ప్రతి శనివారం తులసి మాల అలాగే కొబ్బరికాయ నేను వెంకటేశ్వర స్వామికి పెట్టుకుంటాను. ఇక్కడ వచ్చేసి అందుకు ఈరోజు నేను అది పెట్టుకోలేదు. కొంచెం మాల ఉంటే నేను బయట మాకు వెంకటేశ్వర స్వామిది చిన్నది ఒకటి ఉంది గోడకి, ఆ విగ్రహం దానికి వేసుకున్నానండి. ఇక్కడ దత్తాత్రేయ స్వామి ఫోటో అలాగే గురుచరిత్ర బుక్ 2 పెట్టుకున్నాను. దీని స్టోరీ మీకు ఒకరోజు డీటెయిల్డ్గా ఇంకొక వీడియోలో చెప్తాను. ఆల్రెడీ నేను గురుచరిత్ర ఒకసారి పారాయణం చేసి గానుగపూర్ కూడా వెళ్ళేసి వచ్చానండి. అందుకు ఆ దేవుణ్ణి కూడా నేను సపరేట్గా పెట్టుకొని అక్కడ కూడా దీపం పెట్టుకుంటాను. ఇక్కడ వచ్చేసి పిండి దీపాలు అలాగే శంకు చక్ర దీపాలు కూడా వెలిగించుకున్నాను. శంకు చక్ర దీపాలన్నా పిండి దీపాలన్నా వెంకటేశ్వర స్వామికి ఇష్టం కాబట్టి, అలాగే నైవేద్యంగా అటుకులు బెల్లము, పిండి దీపాలు చేసేటప్పుడు కొంచెం పిండిని పక్కన పెట్టుకొని అదే చలివిడిగా పెట్టాను, ఎందుకంటే బెల్లం కూడా వేసి కలుపుకుంటాం కాబట్టి. ఇక్కడ వచ్చేసి అఖండ దీపం అండి. ఇది నాకు రోజంతా వెలుగుతూ ఉంటుంది. మార్నింగ్ వెలిగిస్తే ఈవినింగ్ వరకు ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ కొంచెం నూనె పట్టిస్తే మిడ్ నైట్ వరకు ఉంటుంది. నేను రోజు నాకు ఇదంతా వెలుగుతూ ఉంటుంది అఖండ దీపం. అలాగే ఇక్కడ చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయండి. వెంకటేశ్వర స్వామిది, లక్ష్మీదేవిది, రాధాకృష్ణులది. అక్కడ కూడా పూలు పెట్టుకున్నాను. ఇదండి నా పూజ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.